शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। భగవద్గీత ఈరోజు మనది 26వ క్లాసు. 25వ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నామంటే భగవద్గీతలో ఒక నిమిషం షేర్ స్క్రీన్ చేసేసి ఒకటేసారి స్టార్ట్ చేసేద్దాం. షేర్ స్క్రీన్ కదా, షేర్ స్క్రీన్. ఓకే, ఇది మనము క్రిందటి క్లాసులో ఈ శ్లోకం చెప్పుకున్నాము. అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః అన్నటువంటి శ్లోకాన్ని మనం చెప్పుకున్నాం. ఇదే శ్లోకంలో కొద్ది మాత్రమే చెప్పుకున్నాం క్రిందటి తరగతిలో. ఇది మిగిలినది కూడా ఈరోజు దీంట్లో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏమిటి అన్నటువంటి విషయం ఇంకా ఉంది చెప్పుకునేది. అందువల్ల ఆ విషయం కూడా చెప్పుకుంటాం ఈరోజు. ఏమంటున్నాడు? అశోచ్యాన్ అన్వశోచస్త్వం. శ్రీ భగవాను వాచ, భగవంతుడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. నానుశోచంతి పండితాః, పండితులు శోకించరు అని చెప్తున్నాడు. పండితులు శోకించరు అని చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాడు? దానివల్ల కొంచెం రీక్యాప్, ముందు చెప్పుకున్న దాన్ని, ముందు తరగతిలో చెప్పుకున్నది ఏమిటంటే పండితులు శోకించరు. మరి నీవు శోకిస్తున్నావు, అర్జునుడు గురించి చెప్తున్నాడు అనమాట. నీవు శోకిస్తున్నావు అంటే నీవు పండితుడు కాదు, అంతే కదా. మరి మనం చెప్పాల్సింది అట్లాగే ఉంటుంది. ఎందుకంటే నీవు పండితునిలాగా ఉన్నావు, లేకుంటే నీవు అధికారిలాగా ఉన్నావు అంటే నీవు అధికారిలా మాట్లాడుతున్నావు నీవు అంటే నీవు అధికారి కాదు. ఏదో పెద్ద అన్ని తెలిసినట్టు వాడి మాదిరిగా నీవు మాట్లాడుతున్నావు అంటే నీకేం తెలియదు నీ లెక్క. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. నానుశోచంతి పండిత, పండితులు శోకించరు, కానీ నీవు శోకిస్తున్నావు కాబట్టి నీకు పాండిత్యం లేదు. రెండవది ప్రజ్ఞావాదాంశ భాషసే, ప్రజ్ఞావాదాలు నీవు మాట్లాడుతున్నావు అంటే ప్రజ్ఞులు, జ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి భాష నీవు మాట్లాడుతున్నావు, నీకు జ్ఞానం లేదు. రెండు ఇండైరెక్ట్ గా చెప్పడం అనమాట. ఇలా చెప్తున్నాడు శ్రీకృష్ణుడు అర్జునుడితో చెప్తున్నాడు. అంటే నీకు పాండిత్యము లేదు, అటు ప్రజ్ఞ లేదు. ఈ రెండు ఉన్న దాని వల్లనే నీకు శోకం ఉన్నది వచ్చింది అని చెప్తున్నాడు అతను. అంటే ఇక్కడ ఏమి పాండిత్యము ప్రజ్ఞ అంటే ఏమిటంటే, ముందు తరగతిలో మనం ఏం చెప్పుకున్నాం అంటే పాండిత్యం అంటే ఒక విషయాన్ని గురించి సమగ్రమైనటువంటి అవగాహన ఉండడాన్ని పాండిత్యం అంటారు. అవగాహన ఉంటే చాలదు, అవగాహన ఆకలింపు చేసుకుని దాన్ని జీర్ణం చేసుకునేసి దాన్ని మన దిన ప్రవృత్తిలో మనం అమలుజరగలిగితే దాన్ని వచ్చేసి ప్రజ్ఞ. అది ప్రజ్ఞ అంటే అలాంటి భావనకి వచ్చేయడం అనమాట. అది ప్రజ్ఞ. అది ప్రజ్ఞ లేకుండా పోయినప్పుడు పాండిత్యం ఉంటే కూడా లాభం లేదు. ఒక వ్యక్తికి పాండిత్యం బాగా ఉంటుంది, అయితే ఆ పాండిత్యం ఉన్నదాన్ని మనం చెప్తుంటాం కదా, మనం ఏదైనా థియరిటికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్ అని. ఇట్లా ప్రాక్టికల్ నాలెడ్జ్ లేనప్పుడు వృథా అయిపోతుంది. దాన్ని మన ప్రతిదినం నిత్యము మనం చేసుకునేటువంటి లౌకికమైనటువంటి కర్మలను దాన్ని మనం ఉపయోగించుకునేటువంటి శక్తి మనకు ఉండాలన్నమాట. దాన్ని ప్రజ్ఞ. పాండిత్యము లేదు, నీకు ప్రజ్ఞ లేదు, అందువలనే నువ్వు ఏడుస్తున్నావు అని చెప్తున్నాడు. అని చెప్పి మనం ముందు వారంలో చెప్పుకున్నాం దీన్ని. అదే సందర్భంలో ఇక్కడ ఏమొస్తుందంటే పాండిత్యము ప్రజ్ఞ చెప్పుకున్న తర్వాత ఇక్కడ పండితులు శోకించరు. పండితులు అంటే ఏమని చెప్పుకున్నాం మనము? పండ అంటే జ్ఞానం ఉన్నటువంటి వాడు, తత్వజ్ఞానం ఉన్నటువంటి వాడు అని అర్థం అనమాట. జ్ఞానం అంటే మామూలు జ్ఞానం కాదు. పండిత అంటే తత్వజ్ఞానం ఉన్నటువంటి వాడు. తత్వజ్ఞానంకు జ్ఞానంకు ఏమి భేదము అంటే, సాధారణంగా మనం ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎవరు అని అడిగితే మనం ఏం చెప్తామంటే, ఆ వ్యక్తి చెప్తామన్నమాట. ఆ వ్యక్తి ఏదో కొన్ని మీటర్లు ఎత్తున్నాడు, ఏదో కొన్ని అతనంత ఎంత ఎత్తుండేటువంటి వాడు, ఆజానుబాహుడు అని చెప్తాం. లేకుంటే ఆ వ్యక్తి చాలా గొప్పగా మాట్లాడేటువంటి వాడు, వక్త అని చెప్తాము. కానీ ఇవన్నీ చెప్పిన దానివల్ల తత్వం ఉన్నది లేదనమాట. తత్వం అంటే ఏమిటంటే, తత్వం అంటే అతను ఆత్మస్వరూపుడు. శ్రీకృష్ణుడు ఎలాంటి వాడంటే, శ్రీకృష్ణుడి గురించి చెప్పమంటే శ్రీకృష్ణుడు నల్లని వాడు, పద్మనయనంబుల వాడు అని అలా చెప్పితే దాని తత్వం ఉన్నట్లేదు అందులో. తత్వం ఎప్పుడు వస్తుందంటే, అతను శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి ఒక వస్తువు,
ఈ రూపంలో ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు, ఇంకొక రూపంలో ఇంకొక సమయంలో ఉండొచ్చు అని చెప్పగలిగితే దాన్ని తత్వం అంటారు అనమాట. అంటే ఇన్నర్ మీనింగ్ తెలుసుకున్నటువంటి వాడు తత్వజ్ఞాని. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నా అంటే నీవు తత్వజ్ఞాని కాకుండా ఉన్నావు, అందువల్ల నీకు పాండిత్యం తెలియకుండా ఉంది, ప్రజ్ఞ లేకుండా ఉంది నీకు, అందువల్లనే నీవు శోకిస్తున్నావు అని చెప్పేసిన సందర్భంలో ఆయన ఏం చెప్తున్నా అంటే, నీకు ఎందుకు నీవు ఇలా ఏడుస్తున్నావు అంటే, ఎవరినైతే దుఃఖించకూడదో అలాంటి వాళ్ళని గురించి నీవు దుఃఖిస్తున్నావు. గతాసూన్ అగతాసూన్ చ, ఉన్నవాళ్లను పోయినటువంటి వాళ్ళను తలుసుకొని నీవు శోకింప తగని వారు వాళ్ళంతాను, శోకింప తగని వారిని గురించి నీవు శోకిస్తున్నావు అని మొదటి పాయింట్ అనమాట. రెండో పాయింట్ వచ్చేసి, నీవు చెప్పినవన్నీ ప్రజ్ఞావాదాలు మాత్రమే. మొదటిది ఏం చెప్తున్నాడు, నీవు చెప్పినవన్నీ నేను ఎవరి కోసం దుఃఖించకూడదో వారి కోసం దుఃఖిస్తున్నావు అని అంటున్నాడు అనమాట. అంటే ఇక్కడ ఎందుకంటే అర్జునుడు ఎందుకోసం దుఃఖిస్తున్నాడు, తన వాళ్ళను భీష్ముడు ద్రోణుడు ఇలాంటి వాళ్ళను చంపాల్సి వస్తుంది అని చెప్పేసి ఉద్దేశంతో నా వాళ్ళు ఉన్నటువంటి భావనతో చంపకుండా ఉన్నాడు అనమాట. అది యుద్ధం చేయకుండా చేతికిలు పడిపోయాడు అతను, విషీదంగా ఉన్నాడు, ఏడుస్తున్నాడు అతను. కానీ అర్జునుడు ఇదివరకే ఎన్నో యుద్ధాలు చేశాడు, ఎంతో మంది శత్రువులు చంపినాడు. అలాంటి వాళ్ళని చంపినప్పుడు బాధ లేనటువంటి బాధ ఇప్పుడు నీకు ఎందుకు వచ్చింది, ఇప్పుడు నీకు ఆ బాధ ఎందుకు వచ్చింది అంటే, ఒక మరణము అన్నటువంటి ఒక ఈవెంట్ని గురించి నీవు బాధపడడం లేదు, ఆ మరణం నా వాళ్ళకు వచ్చింది అన్నటువంటి ఆ మరణం నా వాళ్ళ సంభవిస్తుందేమో అని చెప్పేసి భయంతో నీవు ఏడుస్తున్నావు. కాబట్టి అలాంటి నువ్వు ఏం చేస్తున్నావు అంటే, వీడు నావాడు, వాడు వేరేవాడు అనేటువంటి భావన ఉన్నటువంటి వాడు పండితుడు కాదనమాట. అందువల్లనే మనకు భగవద్గీతలోనే ఒక సందర్భంలో ఏం చెప్తారంటే, శునిచైవ శ్వపాకేశ పండితాహ సమదర్శిన అని చెప్తారు. అంటే పండితులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే, కుక్కను కానీ, కుక్క మాంసం తినేటువంటి వాడిని కానీ, చెడ్డాలని కానీ, ఎవరైనా కానీ అందరినీ కూడా సమదృష్టిలో చూస్తారు వాళ్ళు. అలాంటి వాళ్ళు మాత్రమే పండితులు. అంటే ఎందుకు వాళ్ళు అలా చూడగలుగుతారు, ఎందుకు అలా చూడగలుగుతారు అంటే, ప్రతి వస్తువులోనూ ప్రతి వ్యక్తిలోనూ ఆత్మస్వరూపాన్ని చూడగలుగుతారు వాళ్ళు. చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మ తత్వాన్ని మాత్రమే వాళ్ళు చూడగలుగుతారు కాబట్టేసి వాళ్ళు మాత్రమే పండితుడు, కానీ మిగిలిన వాళ్ళు పండితుడు కారు. మరి నీవు నిజంగా పండితుడైతే భీష్మ ద్రోణులు వేరు, మరి శత్రువులు వేరు అని నీవు అనుకునేటువంటి వాడు కాదు కదా, అందరూ ఒకటే కదా నీకు. కాబట్టి నీవేమైపోతున్నావు అంటే, నీవు ఇంకోటి ఏం మాట్లాడుతున్నావు అంటే, అది మొదటి విషయం. రెండవ విషయం ఏమిటంటే, నీవు ప్రతి వ్యక్తిలోను దేహభావన మాత్రమే చూస్తున్నావు. వీడొక దేహము, ఈ దేహంలో ఉన్నటువంటి వాడు ఇలా మరణిస్తాడు అన్నటువంటి బాధ నీవు పడుతున్నావు. కాబట్టి నీవు అలా బాధపడక్కర్లేదు. దేహం ఉన్నది ఎలాగో పడిపోయేటువంటి వస్తువే, ఎందుకంటే పుట్టిన ప్రతి వస్తువు గిట్టుట కోసమే పుడుతుంది అనమాట. పుట్టింది అంటే గిట్టింది, గిట్టాల్సిందే అది. కాబట్టి అది నశించింది. కాబట్టి అది స్వరూపం అన్నమాట. మనిషి యొక్క స్వరూపం, జీవుని యొక్క స్వరూపం అది. జీవుడు ఈ రోజు ఈ దేహంలో ఉన్నాడు, రేపు ఇంకొక దేహంలో ఉంటాడు, మొన్నాడు ఇంకొక దేహంలో ఉంటాడనమాట. దేహాలు మారిపోతుంటాడు అంతే, దేహాలు మారిపోతుంటాడు. కానీ అతనిలో ఉన్నటువంటి చైతన్య స్వరూపము, శక్తి ఉంటుంది కదా, ఆ చైతన్య స్వరూపం అన్నటువంటిది ఎప్పుడు నిత్యంగా ఉంటుంది కాబట్టి అనిత్యంగా ఉంటుంది. భీష్మద్రోణులు అనేటువంటి వాళ్ళని చంపడానికి బాధపడుతున్నావంటే, మరి నీవు వాళ్ళను నా వాళ్ళు అనేటువంటి అటాచ్మెంట్ అన్నది ఉంది కదా నీకు, దాని వల్ల నీవు దుఃఖపడుతున్నావు, కానీ మరణము ఉన్నటువంటి ఈవెంట్ని గురించి నువ్వు దుఃఖపడడం లేదు నీవు. కాబట్టేసి నీది ప్రజ్ఞాపరాధము అని చెప్తున్నాడు అనమాట. ప్రజ్ఞాపరాధం ఉన్నటువంటి టెక్నికల్ వర్డ్ ఇది, కాస్త గుర్తుపెట్టుకోవాలి. ప్రజ్ఞాపరాధం అంటే సాధారణంగా ప్రజ్ఞాపరాధం అంటే ఏమిటి అంటే, మన ఆలోచన సరళిలో తప్పు ఉండేదాన్ని ప్రజ్ఞాపరాధము అంటాము. అంటే మనిషిని దేహముతో ఉన్నటువంటి శరీరం అదే నిజమైన స్వరూపము అని అనుకున్నామంటే అది తప్పు. ఎందుకంటే దేహం ఈ రోజు ఉంటుంది, రేపు లేదు. అనిత్యమైనటువంటి దేహాన్ని పట్టుకొని నీవు నిత్యము నీవు అనుకుంటున్నావు కదా, అందువల్ల అది వచ్చేసేసి నీది ప్రజ్ఞాపరాధము. నీ ప్రజ్ఞాపరాధంతో నీవు ప్రజ్ఞావాదులు వాడేటువంటి భాష నీవు మాట్లాడుతున్నావు కాబట్టి అది ప్రజ్ఞ కాదు అని చెప్తున్నాను అనమాట. నిజమైన పండితులు అనేటువంటి వాళ్ళు దేనికి కూడాను శోకించరు. ఎందుకంటే ఎందుకు శోకించారంటే, దీనికి ఒక ఉదాహరణ ఇంకోటి కూడా చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఇంకోటి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఇక్కడ ఈ అర్జునుడు క్రింది శ్లోకాల్లో ఏం చెప్పాడంటే శ్రేయ అన్నాడు అనమాట. శ్రేయ అంటే శ్రేయస్సు, నాకు ఏది శ్రేయస్సు అవుతుందో, శ్రేయస్యాన్ నిశ్చితం బ్రూహి తన్మే శిష్యస్తేహం షాధి మాం త్వాం ప్రపన్నం అన్నాడు అనమాట. అందువలన అప్పుడు నేను శ్రేయస్సు నాకు ఏదేమవుతుందో అది చెప్పు అన్నాడు. శ్రేయస్సు ఉన్న పదం కూడా వేదాంతానికి సంబంధించినటువంటి పదం అది. శ్రేయస్సు ప్రేయస్సు గురించి మనము క్రిందటి తరగతిలోనే చెప్పుకున్నాం. శ్రేయస్సు అంటే ఉన్నత లోకాలకు పోయేటువంటిది సంస్కారం రావడం అనమాట. అంటే మోక్షము అని.
మోక్షానికి దారి తీసేటువంటి సన్నివేశాన్ని దాన్ని అలాంటి సందర్భాన్ని మనము క్రియేట్ చేసుకోవడానికి శ్రేయస్సు. శ్రేయస్సు అంటే అలా కాకుండా లౌకికమైనటువంటి భోగాలు అనుభవించడం ఇదంతా ప్రేయస్సు. శ్రేయస్సు కావాలన్నా ప్రేయస్సు కావాలంటే శ్రేయస్సు కావాలని అర్జునుడు చెప్పాడు అనమాట. ఆ శ్రేయస్సు కోసం నాకు ఏది మంచిదో అది చెప్పుకున్నాడు అడుగుతున్నాడు అనమాట. అది ఒక రకంగా ఉపనిషత్ వాక్యం ఇది. అందువల్ల తర్వాత ఇంకేం చెప్తున్నాడంటే అతను పండితులు అని చెప్పినటువంటి అది ఇది కూడా శ్రేయస్సు. కార్పణ్యం అన్నటువంటి పదాన్ని కూడా అర్జునుడు వాడాడు. కార్పణ్య దోషోపహత స్వభావ. కార్పణ్యం అనే దానికి కూడా మనం బృహదారణ్యక ఉపనిషత్తుల నుంచి కృపణుడు అంటే ఎవరు అని చెప్పేసి గార్గి తర్వాత యాజ్ఞవల్కుడు సంవాదం కూడా మనము ఒక శ్లోకాన్ని చెప్పుకున్నాం అనమాట. అది కార్పణ్యం అంటే కృపణుడు అనే పదాన్ని కూడా అర్జునుడు వాడాడు అనమాట. కృపణుడు అంటే ఏమిటి? కృపణుడు అంటే భగవంతుడు ఎంతో బుద్ధి మనకి ఇచ్చాడు. ఇచ్చినటువంటి బుద్ధిని పరమాత్మ తత్వాన్ని ఆత్మతత్వాన్ని తెలుసుకోకుండా దాన్ని అలాగే వృధా చేసేటువంటి వాడు, అలాగే వృధా చేసి అలాగే చనిపోయేటువంటి వాడంతా కృపణుడు అని చెప్పేసేటువంటి డెఫినేషన్ మనకు యాజ్ఞవల్కుడు బృహదారణ్యక ఉపనిషత్తులో చెప్తాడు అనమాట. అర్జునుడు ఈ సందర్భంలో ఏం చెప్తున్నాడంటే ఈ రెండు పదాలు వాడుతున్నాడు. అతను ఏం చెప్తున్నాడు? శ్రేయ అన్నటువంటి పదం ఒకటి వాడాడు, ఈ కార్పణ్యం అన్నటువంటి ఒక పదం వాడాడు. ఈ రెండు పదాలు వాడు ఏం చెప్పాడంటే ఏదో ప్రజ్ఞ కలగా ఉన్నటువంటి వాణి మాదిరిగా అతను మాట్లాడాడు. ఆ పదాలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఉపనిషత్తు వాక్యాలు. రెండు ఉపనిషత్తుల్లో ఉన్నటువంటి పదాలు అనమాట. ఆ పదాలను అర్జునుడు హీఈస్ ఇన్వోకింగ్ దీస్ 2 words అండ్ ఈస్ ట్రైయింగ్ టు కన్విన్స్ శ్రీకృష్ణ. అలాంటి సందర్భంలో అర్జునుడు ఉన్నాడు. అందువల్ల శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే మరి ఇలాంటి వానికి అలాంటి ఉపనిషత్ వాక్యమే చెప్పాలి. అందువల్ల ఆయన ఏం చెప్తున్నాడంటే చూడయా, పండితులు అనేటువంటి ఎలాంటి వాళ్ళు ఉంటారంటే పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ అని ఒక డెఫినేషన్ అనమాట. బృహదారణ్యక ఉపనిషత్తులో ఈ ఉపనిషత్తు ఇది మనకు వస్తుంది అనమాట. ఏమిటంటే పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్ అంటే ఏమిటంటే పాండిత్యం నిర్విద్య నేర్చుకున్న తర్వాత, పాండిత్యం అంతా వచ్చిన తర్వాత పండితులైనటువంటి వాళ్ళు ఎలా ఉంటారంటే బాలుడు మాదిరిగా అలా ఉంటారంట. బాలుడు మాదిరి అంటే పాలు దాగి ఉన్నటువంటి బాలుని మాదిరిగా అలా ఊరికే ఉండిపోతారు వాళ్ళు. అంటే పండిత జ్ఞానం అంతా సర్వము తెలిసినటువంటి వాడు అంత సింపుల్ గా ఉండిపోతాడు అనమాట. చిన్న పిల్లవాడి మాదిరిగా ఉండిపోతాడు. మనం మామూలుగా అంటుంటాం పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ముసలివాళ్ళు అయిపోయిన తర్వాత ముసలివాళ్ళు అయిపోయినాడు పాపం అతను, చిన్నపిల్లని మాదిరిగా ఉంటాడు అతను అని అంటుంటాము. అనే ఒక రకంగా ఇలాంటి దాన్ని చూసే చెప్పిండొచ్చు ఏమో తెలియదు. మరి బృహదారణ్యక ఉపనిషత్తులో ఉండేదంటే ఇక్కడ ఏమిటంటే ఇక్కడ ఎలా అన్వయం చేసుకోవాలంటే పసిపిల్లవాడి మాదిరిగా ఊరికే ఉంటాడని కాదు. పసిపిల్లవాడైనటువంటి వాడు పాలు తాగుతాడు. పాలు తాగిన తర్వాత వాడికి ఏం మంచి చెడ్డలు తెలియదు. ఎవడో చనిపోతాడు అనుకోండి, వాడేం దుఃఖించను. ఎవడో ఇంకేదో బాగా ఉంటాడు, వాడికి ఏదో గొప్ప ఉద్యోగం వస్తుంది ఏమో వస్తుంది, వీడేం సంతోషపడ్డు. వీడిపాటికి వీడు తనలో తాను క్రీడించుకుంటూ ఉండేటువంటి వాడు ఆ బాలుడు అనమాట, పసిపిల్లవాడు. వాడికి అలా తెలియనట్టు తనంలో వాడు ఏం చేస్తా అంటే వాడు అలా ఉండిపోతాడు అనమాట. మరి చాలా పాండిత్యం ఉన్నటువంటి వాడు, నిజమైనటువంటి పండితుడు, జ్ఞానం ఉన్నటువంటి వాడు అతను ఏం చేస్తా అంటే అతను ఎలా ఉంటా అంటే అన్ని విషయాలు తెలుసు కాబట్టేసి, అంటే ఈ దేహం ఉన్నటువంటిది అశాశ్వతము, అశాశ్వతమైన శరీరం కోసం నేను పాకులాడనక్కర్లేదు, శాశ్వతమైనటువంటి ఆత్మతత్వాన్ని నేను తెలుసుకోవాలని తెలుసుకునేటువంటి వాడు వచ్చేసేసి పండితుడు అనమాట. అందువల్ల అతను ఎలా ఉంటాడు? అతను కూడా బాలుని మాదిరిగానే ఉంటాడు. కానీ బాలుని మాదిరిగా ఉంటాడంటే పాండిత్యం నిర్విద్య బాల్యేన తిష్టాసేత్, బాలుని మాదిరిగానే ఉంటాడు. కానీ అతను అన్ని విషయాలు తెలుసు, కానీ బాలుడిలాగా బిహేవ్ చేస్తుంటాడు అనమాట. అలా ఉండాలి పండితుడు అంటే. కానీ నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు? నీవు అలా కాదు. నీవు ప్రతి మనిషిలోనూ వేరుగా చూస్తున్నావు. భీష్ముడు నావాడు, ద్రోణుడు నావాడు అని అనుకుంటున్నావు నీవు. అలా అనుకునేసి నీవు తర్వాత వాడు మరణిస్తాడేమో అంటున్నావు. మరణం అనేది దేహానికి లేదన్నటువంటి విషయం నీకు తెలుసు. నువ్వు కూడా చదువుకున్నటువంటి వాడే పండితుడే. నువ్వు అలాంటి నీకు ఇలాంటి ఇది భావన వచ్చింది కదా. నీ ఆలోచన సరళిలో తప్పు ఉంది కాబట్టి, నీది ప్రజ్ఞాపరాధం అయింది కాబట్టేసి నీవు ఇలా శోచిస్తున్నావు అని చెప్పేసి చెప్పడం అనమాట. ఇక్కడ ఇది మనం కొద్దిగా క్రిందటి తరగతిలో చెప్పుకున్నప్పటికీ కూడా విశదీకరంగా చెప్పుకున్నటువంటి విషయం అన్నమాట. ఇది కాకుండా ఇందులో ఈ శ్లోకములో ఒక మంచి రహస్యమైనటువంటి ఒక మంచి గొప్ప రహస్యం ఉందన్నమాట. ఆ గొప్ప రహస్యం తెలుసుకోవాలంటే ఈ శ్లోకంలో ఉన్నటువంటి 3 పదాలు, ముఖ్యమైనటువంటి పదాలు మనము తీసి చూడాలన్నమాట. ఆ 3 పదాలు ఏమిటంటే, ఒకటి చూడండి, అశోచాన్ అన్వశోచం.
శోకం ఉండడం అనమాట. శోకము అంటే దుఃఖం అనమాట. దుఃఖము అన్నటువంటి ఒక పదం దగ్గర పెట్టుకోండి. రెండవది వచ్చేసేసి ఆనందం. మనం సుఖంగా ఎలా ఉండాలి, దుఃఖమైన తర్వాత రెండవది వచ్చేసేసి మరణము. గతాసూన్ చనిపోయినటువంటి వాళ్ళని గురించి, అగతాసూన్ చనిపోకుండా ఉన్నటువంటి వాళ్ళని గురించి అని ఆ మరణాన్ని గురించినటువంటి ప్రస్తావన. మొదటి వాక్యంలో ఏమో దుఃఖం, రెండవ వాక్యంలో ఏమో మరణం. ఆ రెండవ వాక్యంలోనే పండిత అన్నటువంటి వాడు. పండిత అంటే జ్ఞానం ఉన్నటువంటి వాడు. ఇక్కడ భగవంతుడు నీకు అజ్ఞానం ఉంది అని చెప్తున్నాడు కాబట్టి అజ్ఞానము అన్నటువంటి 3 పదాలు తీసుకుందాం మనం. ఒకటేమో దుఃఖము, ఒకటేమో మరణము, ఒకటేమో అజ్ఞానము. ఈ మూడింటి గురించి చెప్తున్నాడు అనమాట భగవంతుడు. ఈ మూడింటి గురించి చెప్పేటప్పుడు ఏం చెప్తున్నాడు ఇతను? దుఃఖము, మరణము, అజ్ఞానము. దుఃఖముకు ఆపోజిట్ వర్డ్ ఏమి? ఆనందము. ఆనందం అంటే ఏమి? పూర్ణత్వం ఉండేటువంటి మనము భగవంతుడి స్వరూపం ఎలా ఉంటుంది అంటే సచ్చిదానంద స్వరూపము ఉంటాము. సత్ చిత్ ఆనంద స్వరూపము. ఆ పరమాత్మ ఎలా ఉంటాడో ఆత్మ కూడా అలాగే ఉంటుంది. ఆత్మతత్వము, ఆత్మలో కూడాను ఆత్మ ఎలాంటిది? నిజంగా పండితుడు అన్నటువంటి వాడు, ఆత్మ జ్ఞానం ఉన్నటువంటి వాడు, ఈ దేహం నాది కాదు, నేను నేను ఆత్మస్వరూపుడు తెలుసుకున్నటువంటి వాడికి ఆత్మ ఎలా ఉండాలి? సత్య చిత్త ఆనంద స్వరూపంలో ఉండాలి. అంటే ఆనంద స్వరూపంలో ఉండాలి. ఆనందానికి ఆపోజిట్ లో ఉన్నటువంటి దుఃఖంలో నీవు ఉన్నావు. కృష్ణుడు చెప్పేటువంటి వాక్యం అనమాట. భగవంతుడైనటువంటి శ్రీకృష్ణుడు చెప్పేటువంటి వాక్యం. ఆనందమయ స్వరూపం ఉన్నటువంటి సత్య చిత్త ఆనందంలో ఉన్నటువంటి ఆనందం నీకు ఉండాలి. నీకు ఆనందం లేకుండా ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావు? ఆనందం లేకుండా నువ్వు ఇప్పుడు దుఃఖంలో ఉన్నావు. అంటే మర్చిపోయావు అన్నట్టు. ఎందుకు దుఃఖపడుతున్నావు నువ్వు? భూతకాలంలో జరిగిపోయినటువంటి పాస్ట్ లో జరిగినటువంటి విషయాలను గుర్తు తెచ్చుకుంటున్నావు, దాంతో దుఃఖపడుతున్నావు. తర్వాత భవిష్యత్తులో జరిగేటువంటి విషయాల గురించి భయపడుతున్నావు, భయపడి దాని నుంచి దుఃఖిస్తున్నావు. నీది ఈ శరీర భావనతోనే, ఈ శరీరానికి వచ్చేటువంటి ప్రతి దుఃఖాన్ని కూడాను నీకు వచ్చినటువంటి దుఃఖంగా భావించి నువ్వు దుఃఖపడుతున్నావు. కాబట్టేసి నీవు దుఃఖపడ్డం అన్నది నీ పాటికి నువ్వు తెచ్చుకున్నటువంటి విషయము. కాబట్టేసి ఆనందానికి అపోజిట్ అయినటువంటి విషయం. ఆనందం అనేది సత్యచిత్త ఆనందం. ఆనందంలో నీవు దుఃఖాన్ని అనుభవిస్తున్నావు. ఆనందం అనుభవించకుండా దుఃఖాన్ని అనుభవిస్తున్నావు. రెండవది ఏం చెప్తాడు? మరణము. మరణము అనేది ఏమిటి? మరణం అన్నది దానికి ఆపోజిట్ వర్డ్ ఏమిటి? ఉనికి, ఉండడము. మరణము ఏమిటి? పుట్టడము, ఉండడము, ఉండేటువంటి సందర్భం అనమాట. దాన్ని ఏమంటాడు? చిత్ స్వరూపం అనమాట. సత్స్వరూపం. సత్ అంటే ఏమి? సత్ చిత్ ఆనందం కదా. పరమాత్మ యొక్క తత్వం సత్ చిత్ ఆనందం. సత్ అంటే ఉండేది, ఎప్పుడు ఉండేది. నీ ఆత్మ ఎలాంటిది? ఎప్పుడు ఉండేటువంటి సత్ స్వరూపము. ఆ సత్ స్వరూపమైనటువంటి నీవేమనుకుంటున్నావు? నేను మరణిస్తాను, లేకుంటే నా వాళ్ళు మరణిస్తారు, నీ మరణాన్ని గురించి నువ్వు దుఃఖిస్తున్నావు. సత్తుకు భిన్నంగా నీవు వ్యవహరిస్తున్నావు. అటు సత్తు కాకపోతివి, అటు ఆనందము కాకపోతివి, కొన్ని చిత్ ఉన్నవా? చిత్ అంటే ఏమిటి? ఇక్కడ అజ్ఞానానికి ఆపోజిట్ చిత్ అనమాట. చిత్ అంటే చైతన్య స్వరూపం అనమాట. చిత్ అంటే జ్ఞానస్వరూపం. నీవు జ్ఞానస్వరూపుడైనటువంటి వాడు నీవు. అలాంటి జ్ఞానస్వరూపుడైనటువంటి నీవు అజ్ఞానములో పడిపోయి మరణం కోసం దుఃఖిస్తున్నావు. తర్వాత దుఃఖాన్ని తెచ్చుకుంటున్నావు. ప్రజ్ఞాపరాధం వల్ల దుఃఖాన్ని తెచ్చుకుంటున్నావు. సచ్చిదానంద స్వరూపమైనటువంటి ఆత్మతత్వాన్ని నీవు వదిలిపెట్టి నీవు ఎలా ఉన్నావంటే, నీవు ఇప్పుడు దేహ స్వరూపంలో పడిపోయేసేసి దేహమే నేను అని అనుకున్నటువంటి భావంతో ఈ మూడింటిని వదిలేస్తున్నావు. సత్తు చిత్తు ఆనందము, ఈ మూడు నీకు లేకుండా పోయాయి అని చెప్పడం అన్నమాట ఈ శ్లోకంలో ఉన్నటువంటి గొప్ప రహస్యం అనమాట. ఇంకా ఏం చెప్తున్నా అంటే దీంట్లో కొన్ని 3 ఉన్నాయి. ఏటి ఉంది? దుఃఖం ఉంది, మరణం ఉంది, తర్వాత అజ్ఞానం ఉంది. ఈ మూడింట్లో దేనికోసం ఎక్కువ బాధపడతాం అని కూడా ఒక ప్రశ్న మనం వేసుకుంటే 3 కాస్త చూపెడతాను, చూడండి. అజ్ఞానము, దుఃఖము, మరణము. ఇందులో దుఃఖము అంటే శోకము, ఏదో దేనికోసమో దుఃఖం వచ్చింది. మరణము, ఈ రెండింట్లో ఏది ఎక్కువ బాధపడతారు మనిషి? ఏది ఎక్కువ బాధపడతారంటే, అబ్బా నాకు మరణం అన్నది
రాకూడదు. మరణం వస్తే చాలా కష్టం. కాబట్టి మరణం వద్దు. దుఃఖం ఏదో కొద్దిగా గొప్పగా శోకం వచ్చినప్పటికి కూడా ఏదో మళ్ళీ సంతోషం వస్తుంది. ఆనందం కలుగుతుంది. దుఃఖం కొన్నాళ్ళు ఉంటుంది. తర్వాత ఆనందం రావచ్చు నాకు. కాబట్టేసి దుఃఖము, మరణము రెండిటిని నువ్వు పోల్చుకుంటే మరణం వద్దు నాకు. దుఃఖం కావాలి అని చెప్పేసి చాలా మంది బాధపడుతుంటారు. మరణం కోసం చాలా బాధపడిపోతుంటారు. ఆ చనిపోవడము అనేటువంటి విషయాన్ని తలుచుకునేసే బాధపడి సరిపోతుంటారనమాట. అందుకోసమే ఒక కథ ఉందన్నమాట. ఒకసారి యమధర్మరాజు ఒక ఊరికొచ్చాడంట. ఒక ఊరికొచ్చినప్పుడు ఏమైపోతుందంట అంటే అక్కడ ఒక రాజు ఉంటాడంట. ఆ రాజు ఆ రోజు ఉదయాన్నే లేచి నదిలో స్నానం చేయాలని బయటకొస్తున్నాడు అతను. వచ్చేటువంటి సందర్భంలో ఏమైందంటే ఆ యమధర్మరాజు లోపలికొస్తున్నాడనమాట. వస్తుంటే ఈయన అడిగాడనమాట. యమధర్మరాజుతో అడిగాడు. ఏమడిగాడంటే, "అయ్యా! ఎందుకు మీరు ఇక్కడికొస్తున్నారు? మీరెవరు?" అని అడిగితే, "నేను ఇట్లా యమధర్మరాజు నేను. నేను మీ రాజ్యంలో ఈరోజు 30 మంది చనిపోవాలని ఉంది. కాబట్టి ఈ 30 మందిని నేను తీసుకెళ్ళడానికి కోసం నేనొచ్చాను" అని చెప్తా అంటతను. చెప్తే ఇతనంట, "అయ్యో! పాపం 30 మంది చంపేస్తున్నారు పాపం. మరి దాన్ని రక్షించేటువంటి ఉపాయం లేదా?" అని అడుగుతాడంట రాజు. "అలా లేదు నాయనా, వాళ్ళకు 30 మందికి ఈరోజు కాలం చెల్లిపోయింది. కాబట్టి 30 ప్రాణాలను తీసుకెళ్ళాలి. అందువల్ల నేనొచ్చాను. కాబట్టి నువ్వేం బాధపడొద్దు. అది సాధారణంగా జరిగేటువంటి ప్రక్రియ" అని చెప్పేసి ఆయన లోపలికి వెళ్ళిపోయాడంట. మరి ఆ రాజు చాలా బాధపడిపోయాడు. 30 మంది నా రాజ్యంలో చనిపోతుంటే నేను ఈ రాజ్యంలో ఉండలేననుకునేసి ఆ రోజు ఏం చేస్తాడంటే, ఒక మనిషిని పిలిపించి, "పోయి ఊర్లో దండోర కొట్టుకో. ఈరోజు యమధర్మరాజు వచ్చాడు. 30 మంది ప్రాణాలు తీసుకెళ్ళిపోతున్నాడు. కాబట్టేసి మీరు గుండె నిబ్బరం చేసుకొని ఉండండి" అని చెప్పేసేసి నువ్వు వర్తమానం చెప్పు అంటే వాడొచ్చాడు. దండోర వేశాడంట. ఊర్లో అంతా దండోర వేసేసి వాడు వెళ్ళిపోయాడనమాట. అప్పుడు ఏమైపోయారంటే సాయంకాలం అయిపోయింది. రాజు యమధర్మరాజు వాపసు వెళ్ళిపోతాడు కదా! అందువల్ల ఆయన రాజు అక్కడే మరి ఊరి పొలిమేరలోనే కాచుకొని ఉన్నాడంట. ఆ సందర్భంలో ఏమైందంటే, ఈ యమధర్మరాజు 30 కాకుండా 60 మంది ప్రాణాలు తీసుకొని వెళ్ళిపోతున్నాడంట అతను. రాజు అడిగాడంట, "మీరు 30 మందిని తీసుకెళ్తారన్నారు గదా! 30 మంది ప్రాణాలు తీస్తామన్నారు గదా! మరి 60 మందిని తీసుకెళ్తున్నారా ఏమిటి?" అంటే, "నేను తీసుకెళ్ళాల్సింది 30 మందే. ఇంకా 30 మంది ఆ భయంతో చనిపోయారు. నీవు దండోర వేయించావు గదా! యమధర్మరాజు లోపలికొచ్చాడని జెప్పేసి ఆ భయానికి 30 మంది చనిపోయారు. వాళ్ళకేమి కాలం చెల్లింలేదు. వాళ్ళు అలా చనిపోయారు" అని చెప్తాడంట. అంటే వీటి అర్థం ఏమిటంటే, మనిషి అయినటువంటి వాడు భయంతో మరణానికంటే అంత భయపడుతూ ఉంటాడన్నమాట. అందువల్ల ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఇక్కడ దుఃఖము, మరణము ఈ 2 ఏదో కారణం వల్ల ఒక దుఃఖం వచ్చింది, శోకం వచ్చింది. మరణం అన్నది ఒకటి. 2 ఈవెంట్లు పక్క పక్కన పెట్టేసి నీకు దేనికి ఎక్కువ భయపడతావంటే, మరణానికి ఎక్కువ భయపడతాడు మనిషి అన్నటువంటి వాడు. ఎందుకు భయపడతాడంటే ప్రజ్ఞాపరాధము. తర్వాత రెండోది ఏమంటే చెప్పాడు పోనీ దుఃఖము, అజ్ఞానము, మరణము. ఈ రెండిట్లో దేనికి బాధపడతాడు? అరే నీకు నీకు అజ్ఞానం ఉంది. నీకు జ్ఞానము తెచ్చుకునేదానికి ప్రయత్నం చేస్తావు. మరి మరణం ఉంది గదా! ఈ రెండిట్లో దేనికి ఎక్కువ బాధపడతాడు? అంటే అజ్ఞానానికి ఎవడు బాధపడ్డంట. ఎందుకంటే సరే నాకు ఎలాగో అజ్ఞానం ఉంది. చూద్దాం మళ్ళీ జ్ఞానం తెచ్చుకోవచ్చు. రిటైర్ అయిన తర్వాత చూసుకోవచ్చు. కాబట్టేసేసి ముందు మరణానికి నాకు మరణం రాకుండా ఉంటే చాలు అనుకుంటాడంట. పోనీ అజ్ఞానము, దుఃఖము ఈ రెండిట్లో నీకు దేనికోసం ఎక్కువ బాధపడతావంటే, అజ్ఞానం ఉన్నా పర్వాలేదు నాకు దుఃఖం ఉండకూడదు. ఎప్పుడు సుఖంగా ఉండాలి అని చెప్పేసి ఆయన అనుకుంటాడంట. కాబట్టి ఇక్కడ ఏంటంటే అజ్ఞానము, దుఃఖము, మరణము అనేటువంటి మూడిటిని తీసుకుంటే మనిషి అయినటువంటి వాడు మరణానికి ఎక్కువ బాధపడతాడు. తర్వాత దుఃఖం రాకూడదని ఎక్కువ బాధపడతాడు. అజ్ఞానం కొద్దిగా ఉన్నా పర్వాలేదు అని అనుకుంటాడంట. కానీ అజ్ఞానం ఉన్నటువంటి వాడు అజ్ఞానము, దుఃఖము, మరణము ఈ మూడిటిని గురించి ఈ శ్లోకంలో చెప్పాడనమాట. శ్లోకంలో చెప్పినప్పుడు ఏం చెప్తున్నాడంటే మనిషి అనేటువంటి వాడు ఈ మరణం కోసం ఎక్కువ బాధపడతాడు. దుఃఖం ఉంది అని ఎక్కువ బాధపడతాడు. కానీ అజ్ఞానం కోసం ఎక్కువగా బాధపడడు. అందువల్ల ఏమైపోతున్నాడంటే దేహభావంతో ఉన్నటువంటి వాడు. కానీ నిజమైనటువంటి పండితుడు లేకుంటే నిజమైనటువంటి తత్వవేత్త ఎలా ఉంటాడంటే అతను అజ్ఞానం కోసం ఎక్కువ బాధపడతాడు. జ్ఞాన సముపార్జన కోసం ఆయన ఎక్కువ బాధపడతాడు. కాబట్టేసి ఏ వ్యక్తి అయితే అజ్ఞానం కోసం ఎక్కువ బాధపడతాడో, దుఃఖం కోసం, మరణం కోసము చాలా తక్కువ బాధపడతాడో, వాడు తత్వజ్ఞాని. వాడు జిజ్ఞాసువు. జిజ్ఞాసువు అంటే వాడు భగవద్గీత నేర్చుకునేటువంటి దానికి ఒక ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాడు. లేకుంటే వేదాంత పఠనం నేర్చుకోవడానికి వాడు నిజమైనటువంటి విద్యార్థి. అజ్ఞానం కోసం ఎక్కువ బాధపడేటువంటి వాడు. మరణం కోసం తక్కువ బాధపడి, ఉన్నటువంటి దుఃఖాన్ని కోసం కూడా తక్కువ వాడికి ఎక్కువ దుఃఖించడనమాట. ఏదో దుఃఖం ఉంది, శోకం ఉంది. దానికి కూడానే ఎక్కువ బాధపడకుండా ఉండేటువంటి వాడు.
మరి అజ్ఞానం కోసం ఎక్కువ బాధపడేటువంటి వాడు, అజ్ఞానం కోసం ఎవడైతే ఎక్కువ బాధపడతాడో అలాంటి వాడు మాత్రమే తత్వజ్ఞానం ఉన్నటువంటి వాడు, జిజ్ఞాస ఉన్నటువంటి వాడు, జ్ఞానం నేర్చుకోవాలన్నటువంటి అపేక్ష ఉన్నటువంటి వాడు మాత్రమే గీతా శాస్త్రాన్ని నేర్చుకోగలుగుతాడు. అందువల్ల ఏం చెప్తారంటే 1,00,000 మంది, 1,00,00,000 మంది వేదాంత సారాన్ని వింటే కూడాను అందులో ఆ 1,00,000 మందిలో 1,00,00,000 మందిలో ఏ ఒక్కడు మాత్రమే వేదాంతాన్ని ఆకళింపు చేసుకుంటాడంట. మిగిలిన వాళ్ళంతా ఆకళింపు చేసుకోలేరు అని చెప్తారనమాట. అందువల్ల అజ్ఞానము, దుఃఖము, మరణము అనేటువంటి 3 పదాలతో భగవంతుడు ఆడుకున్నటువంటి ఒక అపూర్వమైనటువంటి శ్లోకం ఇది. ఇది అశోచ్యాన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూంశ్చ ననుశోచంతి పండితాః అన్నటువంటి శ్లోకం. అందువల్ల ఈ శ్లోకాన్ని బీజగీత అని చెప్తారనమాట. ఎందుకంటే భగవద్గీతలో చెప్పేటువంటి భగవద్గీత సారాన్నంతాను ఒక్క శ్లోకంలో చెప్పాలి అంటే అశోచ్యాన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూంశ్చ అనుశోచంతి పండితాః అన్నటువంటి ఒక్క దాంట్లోనే ఉంది అని చెప్తారు. కాబట్టి దీన్ని బీజగీత అని అంటారనమాట. ఈ బీజగీత అని అందువల్ల ఇది అంత ప్రాముఖ్యత వచ్చిందనమాట. ఈ శ్లోకము ఇలాంటి ఇది ఇంతకన్నా ఈ శ్లోకంలో ఇంత ఇంత విషయం ఉందనమాట. అది అర్జునుడికి విషయం చెప్పేటువంటి విషయం ఇది. కాబట్టి ఈ శ్లోకము మనముతో ఈ రోజు ఇంతటితో ముగిద్దాం. 11వ శ్లోకం అయిపోయింది. తర్వాత వచ్చే శ్లోకంలో నత్వేవాహం జాతునాసం 12వ శ్లోకము. దీంట్లో భగవద్గీతలో ఇంకా మళ్ళీ ఇప్పుడు చెప్పినటువంటి శ్లోకానికే ఇంకా కాస్త వివరణగా, అంటే ఈ ఎందుకు మనము మరణించిన వాళ్ళ కోసం దుఃఖించేటువంటి అవసరం లేదు అన్నటువంటి విషయం భగవంతుడు చెప్తారనమాట. కానీ ఇదంతా మనం చెప్పుకున్నాము. కానీ లౌకికంగా చూస్తే, ప్రతిరోజు మనం పనిచేసేటువంటి దీంట్లో చూస్తే ఇది నిజంగా సాధ్యమా, ఇది ఒకటి ఆలోచన చేయాలన్నమాట. అంటే సాధ్యం కాకపోవచ్చునేమో, మొదట్లోనే మనం చూస్తే ఇది సాధ్యమయ్యేటువంటి విషయం కాదేమో అనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఏం చెప్తారంటే విజ్ఞానవంతులు, ప్రజ్ఞావంతులు ఏం చెప్తారంటే దీన్ని ఇలాగే మనము రోజు దీన్ని అభ్యాసంతోనూ వైరాగ్యంతోనూ మనము ఇలాగే ఎన్నోసార్లు మననం చేసి, భగవద్గీతను మననం చేసి, శ్రవణం చేసి మననం చేసి నిధిధ్యాసనం చేసి దాని మీదనే మనసును కాన్సన్ట్రేట్ చేసి అలా ఉంటే మనకు తప్పకుండాను ఈ గీతా జ్ఞానం వస్తుంది. తర్వాత కొద్దిగానైనా మనం ఇందులో మనకు బాగా విషయం తెలుస్తుంది. కాబట్టి ఎంతో మనిషి అన్నటువంటి వాడు ఎంతో ఉత్తమ పురుషుడుగా తయారైనటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి విషయము చెప్తారనమాట. కాబట్టి మనము ఏదో ఒక్కసారి ఏదో మరణాన్ని గురించి చెప్పాడు కాబట్టి ఏదో ఇది శుభము అని అనుకునేటువంటి ఆస్కారం లేదనమాట. మరణం అనేటువంటిది ఎప్పుడు ఉన్నటువంటిదే. అందువల్లనే మనకి ఇప్పుడు కూడా శకున శాస్త్రం లేకపోతే మనకి ఏం చెప్తారంటే, మనము బయటికి వెళ్ళేటువంటి సమయంలో ఆ గేటు దాటి బయటికి పోగానే మనకు శవం ఎదురొచ్చింది అనుకోండి, శవం వస్తే చాలా శుభశకునం అని చెప్తారనమాట. ఎందుకు చెప్తారంటే ఇందుకోసమే చెప్తారనమాట. అదేమో అశుభము కాదనమాట. శకున శాస్త్రం తీసి చూడండి, అంతకైతే శకున శాస్త్రం ఉన్నటువంటి పుస్తకం అనమాట. ఆ శకున శాస్త్రం బుక్ తీసుకుంటే మరి కుక్క ఎదురొస్తే, లేకుంటే ఒక శవం ఎదురొస్తే చాలా మంచిది అంటారనమాట. అదొక శాస్త్రము. కాబట్టి ఇప్పుడు ఏమంటే చెప్పడం ఏమిటంటే, మరణం ఉన్నటువంటిది సాధారణమైనటువంటి విషయమే. కానీ దీన్ని సాధారణంగా మనలాంటి వ్యక్తులు అంత త్వరగా ఆకలింపు చేసుకోలేరు దీన్ని. ఎందుకంటే అలా వచ్చింది కదా, ఏదో పాఠం చెప్పడం సులభం అంటే, మరి ఏదో భగవద్గీత చదవడం సులభము, మరి నిజంగా వచ్చినప్పుడు చాలా కష్టము. నిజమే, అది కాదనడం లేదు. అయినప్పటికీ కూడా దీన్ని ఎలాగ మనం అలా అలవాటు చేసుకోవాలి అంటే, ఈ భగవద్గీత అనేటువంటి దాన్ని చాలాసార్లు వినడము, చాలాసార్లు చదవడము, దాని మీదనే ధ్యానం చేయడము, అలా చేసి చివరికి ఏమైపోతుందంటే మనకు ఒక రకమైనటువంటి వైరాగ్యము వచ్చినప్పుడు అప్పుడు ఏమైపోతుందంటే, ఆ వైరాగ్యంతో మనకు ఈ శోకాన్ని అధిగమించడానికి ఒక గొప్ప ఉపాయము లేకుంటే ఒక సాధనము అని చెప్పి మాత్రం శ్రీకృష్ణుడు మన ఇనిషియల్ స్టేజ్ లో, అంటే మొట్టమొదటినే మనం అలాంటి సిచ్యువేషన్ వెళ్ళడానికి కష్టము. నిదానంగా మనం ఆత్మస్వరూపాన్ని తెలుసుకుంటూ వెళ్తే ఆ స్వరూపాన్ని చేరుకోవడానికి ఏం కష్టం కాదు. ఎందుకంటే ప్రతి ఒక్కడు ఇలాగే మొదలు పెడతాడు. ఇలా మొదలుపెట్టి నిదానంగా వెళ్తే మనం ఎప్పుడో అప్పుడు ఆ స్థానాన్ని చేరుకునేదానికి మనం అర్హత సంపాదించుకుంటాము అనేటువంటి విషయము ఈ శ్లోకంలో మనం తెలుసుకోవాలన్నమాట. ఈ శ్లోకం అయిన తర్వాత వచ్చే శ్లోకం వచ్చే శ్లోకం నత్వేవాహం జాతునాసం నత్వం నేమే జనాధిపాః నచైవ న భవిష్యామః సర్వే వయమతః పరం అనేటువంటిది వచ్చే క్లాస్లో చెప్పుకుంటాం. ఈ రోజుకి ఇంత ముగిద్దాం.
ముగిచేసిన తర్వాత మేడం వచ్చి శారదా గారు చేశారంటే మీరు చదువుతారా? ఇంకొకసారి అశోచ్యాన్ అన్వశోచస్త్వం చదివేయండి. చదివేసిన తర్వాత ఈ రోజు క్లోజ్ చేసేద్దాం ఇతను. బుక్ ఉందా మీ దగ్గర? బుక్ లేదా? ఇక్కడ ఉంది. దీంట్లో ఉంది, కనిపిస్తుందా మీకు? అశోచ్యాన్ అన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసూన గతాసూంశ్చ నానుశోచంతి పండితాః. స్క్రీన్ మీద కనిపిస్తే చదవండి. మ్యూట్ లో ఉన్నట్టుందండి, మీరు మ్యూట్ లో ఉన్నారు. జై శ్రీకృష్ణ అండి. శ్రీ భగవాన్ వాచ చదివండి. శ్రీ భగవానువాచ అశోచ్యానన్వశోచస్త్వం ప్రజ్ఞావాదాంశ్చ భాషసే గతాసు న గతాంశూంశ్చ నానుశోచంతి పండితాః. అంతేనండి. ఈ రోజుకి ఇది ముగిద్దామండి. వచ్చే నేను దీన్ని ఆఫ్ చేస్తాను. ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ మనం మాట్లాడుకుందాం కాసేపు. రికార్డింగ్ చేసేస్తే షేర్